హాయ్ అండి. మేమైతే శ్రీశైలం వెళ్తున్నామండి. ఇదిగోండి ఎంట్రన్స్ ఇది. మనం లోపలికి గేట్ లోపలికి ఎలా అయితే అవుతుంది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే పర్వాలేదు, వేరే వాళ్ళకైతే ఇది ఉంటుంది. అలాగే బ్యాచిలర్స్ వస్తారు కదా, వాళ్ళకైతే చెక్కింగ్ అయితే ఉంటుందండి. ఇదిగోండి మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఈ రోడ్లో వెళ్తుండగా అయితే చాలా చూడండి, మంకీస్ అయితే ఎలా వెళ్ళిపోతున్నాయో. మంకీస్ కనిపిస్తున్నాయి, అలాగే యానిమల్స్ కనిపిస్తాయి అంటారా. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కనిపించాయి. వెళ్ళేటప్పుడు మార్నింగ్ కదా, ఏమైతే కనిపించలేదు. మంకీస్ అయితే చూడండి, పిల్లల్ని తీసుకుని ఎలా అయితే వెళ్ళిపోతుందో. అలా వెళ్తుండగా మేమైతే ఇదిగోండి డామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. డామ్ దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే చాలా బాగా ఎక్కువ వస్తుందండి. మొత్తం 8 గేట్లు అయితే ఓపెన్ చేశారు. అంత స్పీడ్గా వాటర్ వచ్చి వెదర్ చూడండి ఎలా అయితే ఉందో. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి షేర్ చేయండి. మీరైతే శ్రీశైలం వెళ్ళారా లేదని నాకైతే కామెంట్ చేయండి. ఇదిగోండి మొత్తం అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. మేము చాలా దగ్గరికి అయితే వెళ్ళాము, కానీ వీడియోస్ అయితే తీయలేకపోయామండి. బాగా టైర్డ్ అయితే అయిపోయాను. అందుకు మీకోసం కొద్ది వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మేము నిల్చొని అయితే చూస్తున్నామండి. మా పిల్లలు అయితే చాలా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. ఫొటోస్ కూడా క్లిప్స్ అయితే తీసుకున్నాము, యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఆ తర్వాత డౌన్ వెళ్తుండగా ఆ ప్రెజర్కి వాటర్ అయితే చెరుతుంది కదండి. వాటర్ అంతా వచ్చి కారు మీద వర్షం కురిసేటట్టు అయితే పడుతుంది. వర్షం కురిసేటట్టు అయితే వస్తుంది. అక్కడ దిగే వాళ్ళందరూ అయితే తడిచిపోయి కార్లు అయితే తడిచిపోతున్నాయండి. చాలా బాగుంది. ఒకటే రోడ్డు కదా, వెళ్ళేది ఒకటే రోడ్డు, వచ్చేది ఒకటే రోడ్డేనండి. చాలా బాగుంది. మేమైతే ఎందుకు వెళ్ళామంటే శ్రీశైలం అనేది మా పెళ్లి రోజు అండి. అందుకు మేము శ్రీశైలం అయితే వెళ్దామన్నట్టు వెళ్ళాము. ఇదిగోండి కింద నుంచి అయితే చూపిస్తున్నాము. అలాగే అక్కడ దిగి మేమైతే కాళ్ళవి అయితే కడుక్కున్నాము. స్నానాలు గట్టక వెళ్ళాం, కానీ నేనైతే వీడియో క్లిప్ తీయలేకపోయాను. ఎక్కడానికి దిగడానికి చాలా కష్టమవుతుందండి. ఇక్కడ చూడండి మంకీస్ అయితే షాప్ పైన ఎక్కి వైర్ల పైన ఎలా అయితే నడుస్తుందో. మేము రెడీ అయ్యి దర్శనంకి అయితే వెళ్తున్నాము. స్పర్శ దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాం. మేము వెళ్ళేటప్పుడు ఫొటోస్ అయితే తీసుకున్నాం కదా, ఆ ఫొటోస్ అయితే ఇందులో యాడ్ చేశానండి. వీళ్ళు మా అక్క మా బావ అండి. అలాగే శివాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ యుద్ధాలు ఎలాగో జరిగాయి మొత్తం అంతా అయితే మ్యాటర్ బొమ్మలు వేసి మ్యాటర్ అయితే రాసి పెట్టారండి. చాలా బాగుంది. అన్నీ కింద రాసి పెట్టారు. వచ్చే వాళ్ళందరూ చదువుకోవడానికి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళ్ ఇవంతా లాంగ్వేజెస్ అయితే కింద రాసి పెట్టారు. ఇది పాలధార పంచదార దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ వాటర్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పాలధార పంచదార దగ్గరికి వెళ్ళండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.